హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి ఇంట్రడక్షన్ టు ఊప్స్ కాన్సెప్ట్. ఓకే, ఇన్ ఇక్కడ ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ గురించి చూస్తే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎందుకు ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక రియల్ వరల్డ్ ఆఫ్ ఎంటిటీ అని చెప్పొచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఎనీథింగ్. మనం ఆబ్జెక్ట్ అంటే మన మొబైల్ కావచ్చు, చైర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము ఒక ఆబ్జెక్ట్ కింద కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ద్వారానే మనం ఏదైనా సరే చేయగలం. ఓకే, దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఇదొక మెథడాలజీగా లేదంటే పారాడమిక్గా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక సింప్లెస్ట్ కాన్సెప్ట్, బట్ దీంట్లో చాలా కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటంటే కాన్సెప్ట్స్ ఉంటాయంటే, కాన్సెప్ట్స్ ప్రకారం తీసుకుంటే ఆబ్జెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ క్లాస్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, పాలిమార్ఫిజం ఓకే, అండ్ అలాగే అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. వీటితో పాటు ఇంకా కొన్ని సమ్ పార్ట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, బట్ అవి చాలా వరకు ఇంపార్టెంట్ అనేం కాదు. బట్ మనం మోస్ట్లీ ఇంటర్వ్యూలో కూడా వాట్ ఆర్ ద ఊప్స్ కాన్సెప్ట్ అన్నప్పుడు మీరు ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ అంటే సరిపోద్ది. ఓకే, అండ్ కపులింగ్, కొహిషన్స్ అండ్ అసోసియేషన్, అగ్రిగేషన్ అండ్ కాంపిటీషన్ అనేవి ఉంటాయి. అవి అంత ఇంపార్టెంట్ కాదు. అంటే మనకు నేర్చుకునేటప్పుడు అవసరమే కానీ, బట్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్‌లో ఆ కాన్సెప్ట్స్ అనేది చెప్పనవసరం లేదు. ఓకే, రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా కప్లింగ్ ఒకటుంటుంది. అండ్ కొహిషన్స్ అండ్ అసోసియేషన్స్ అండ్ అగ్రిగేషన్. ఓకే, అండ్ కాంపోజిట్. ఓకే, ఇవి దాంతో పాటు అడిషనల్‌గా ఉండేవన్నమాట. ఓకే, ఇందులో ఒక్కొక్కటిగా జస్ట్ ఇక్కడ థియరిటికల్ కాబట్టి రియల్, ప్రాక్టికల్ అనేది నేను నెక్స్ట్ దాంట్లో ఒక నేమింగ్ కన్వెన్షన్ మనం ఎలా తీసుకుంటాము, ఒక క్లాస్‌కి గాని, ఒక ఆబ్జెక్ట్‌కి గాని, ఒక మెథడ్‌కి గాని, ఒక వేరియబుల్‌కి గాని అనేది క్లియర్‌గా నెక్స్ట్ వీడియో సెషన్‌లో నేను ఆబ్జెక్ట్‌ని, క్లాస్‌ని క్రియేట్ చేస్తూ, వేరియబుల్స్ క్రియేట్ చేస్తూ, మెథడ్ క్రియేట్ చేస్తూ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఒక జస్ట్ మనకు ఒక థియరిటికల్ పార్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఇదొక ఎనీ ఎంటిటీ that has state and behavior. State and behavior is known as an object. ఏ దానికైతే స్టేట్ గాని, బిహేవియర్ ఉంటుందో దాన్ని మనము ఒక ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, మనం రియల్ టైమ్‌లో ఎగ్జాంపుల్‌గా తీసుకున్నామనుకోండి, పెన్, టేబుల్ అండ్ సెల్ ఇవన్నీ గూడా ఒక ఎంటిటీ బిహేవియర్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ మనకు ఈ ఆబ్జెక్ట్ కెన్ బి డిఫైన్డ్ యాస్ ఎ ఇన్‌స్టెంట్ ఆఫ్ క్లాస్. ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అది ఇన్‌స్టెంట్ ఆఫ్ క్లాస్ అన్నమాట. ఆబ్జెక్ట్ కెన్ డిఫైన్డ్ యాస్ యాన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఏ దానికైతే క్లాస్ ఉంటుందో దానికి మనం క్రియేట్ చేసేది ఆబ్జెక్ట్. ఓకే, an object contains any address and takes up some space in a memory. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్‌గా మనం ఏ దానికైతే మనం ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు సర్టెన్ స్పేస్ అనేది మనకు మెమరీలో అల్లోకేట్ అవుతుంది. ఓకే, అంటిల్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు ఒక ఆబ్జెక్ట్‌కి అనేది
ఎటువంటి స్పేస్ ఉండదు. బట్ వన్స్ మనం ఆబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీకి క్రియేట్ చేస్తున్నామంటే అది సర్టెన్ టైమ్ అనేది అంటే స్పేస్ అనేది తీసుకుంటుంది. ఓకే. ఆబ్జెక్ట్ కెన్ కమ్యూనికేట్ వితౌట్ knowing without knowing the details of each other's data or code. ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేస్తుంటామో అదర్ ఆబ్జెక్ట్‌తో అంటే దానిలతో దీనికి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. జస్ట్ ఆ పర్టిక్యులర్ దాన్ని డేటా తీసేసుకొని వితౌట్ ఆ పర్టిక్యులర్ ఏమిటి కోసం అనేది కూడా అనవసరం లేకోకుండా అది ఒక స్పేస్ అనేది అలొకేట్ చేసేసుకుంటుందన్నమాట. కమ్యూనికేట్ అయిపోద్ది. ఓకే. ద and the only necessary things it is the type of message accepted and type of response returned by the object. ఏదైనా సరే ఆబ్జెక్ట్‌కి అది రిటర్న్ టైప్ అనేది ఇస్తూ వస్తుందన్నమాట. ఓకే. అండ్ దీనికి ఎగ్జాంపుల్‌గా కూడా తీసుకోవాలనుకున్నా మనం ఒక బైక్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు తీసుకొని మనము దాన్ని ఈజీగా మనము తీసుకోవచ్చనమాట. ఓకే. క్లాస్ తీసుకున్నామనుకోండి. క్లాస్ తీసుకుంటే క్లాస్ collection of objects is called a class. క్లాస్ అనేది కలెక్టింగ్ ఫర్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇదొక లాజికల్ ఎంటిటీ. ఇట్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ. మనం ఇంతకు ముందు చూసాము ఇది రియల్ టైమ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అనేది రియల్ టైమ్ ఎంటిటీ విత్ స్టేట్ అండ్ బిహేవియర్ ప్రెజెంట్ అయి ఉంటుంది. బట్ క్లాస్ అనేది కలెక్టింగ్ ఫర్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌ని కలెక్ట్ చేస్తుంది. ఓకే. బట్ ఇది ఒక లాజికల్ అన్నమాట. ఓకే. A class can also be defined as a blueprint from which you can create an individual object. ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్‌కి అన్నమాట. మనము ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో ఒక క్లాస్‌కి ఆ పర్టిక్యులర్ దానికి ఇది బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుందన్నమాట. ఓకే. ఈవెన్ మీరు డెఫినిషన్ అడిగినప్పుడు క్లాస్ యొక్క డెఫినిషన్ అడిగినప్పుడు కూడా ఏ క్లాస్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ ఫ్రమ్ విచ్ యూ కెన్ క్రియేట్ అన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. ఇండివిజువల్ ఆబ్జెక్ట్ మీరు ఏదైనా క్రియేట్ చేస్తారో దానికి ఇది బ్లూ ప్రింట్ అని కూడా చెప్పొచ్చు మీరు. ఓకే. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఓకే. ఇన్హెరిటెన్స్ ఏంటంటే when one object acquire all the properties and behavior from the parent object, it known as an inheritance. It provides a code reusability. It is used to achieve the runtime polymorphism. ఓకే. రన్‌టైమ్ పాలిమార్ఫిజం. కానీ ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ అన్నప్పటికి ఏంటంటే ఒక ఎనీథింగ్ ఏదైనా సరే ఒక ప్రాపర్టీ ఒక క్లాస్‌లో మెథడ్స్ గాని, వేరియబుల్స్ గాని ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ దానన్నిటిని కూడా మనము ఇంకొక చోట మనం యాక్సెస్ చేయగలిగితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే మనకు రిలేషన్‌షిప్ విత్ ద ఫాదర్ అండ్ సన్స్ ఆర్ డాటర్స్ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మనము మన ఫాదర్ ఉన్నాడు. ఇతను నాకు, మా అక్కకి గాని ఏదైనా సరే తన సంబంధించిన ప్రాపర్టీస్‌ని మేమిద్దరు కూడా యాక్సెస్ చేసుకోగలం. ఓకే. తన ప్రాపర్టీస్ ఏమున్నాయైనా సరే ఆయన ఏదైతే సంపాదించిండేది అయ్యుండొచ్చు, లేకపోతే ఇల్లు అయ్యుండొచ్చు, ఇంట్లో ఉండే వస్తువులు అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. ఓకే. వీటి మీద మాకు హక్కుంటుందన్నమాట. ఓకే. దాన్ని పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్‌షిప్ అంటారు. కానీ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా సరే పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ చిల్డ్రన్స్ తీసుకోవచ్చు. చిల్డ్రన్స్ దగ్గర యాక్సెస్ ఉంటుంది. బట్
పేరెంట్ అనే అతను చిల్డ్రన్స్ యొక్క డేటా తీసుకోవాలన్నప్పుడు మాత్రం అవకాశం లేదిక్కడ. ఓకే. ఈవెన్ మన రియల్ టైమ్‌లో గూడా ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ మీద చిల్డ్రన్స్ హక్కుంటుంది గానీ, చిల్డ్రన్స్ ప్రాపర్టీ మీద పేరెంట్స్ హక్కుండదు అనేది మనకు ఉంటుంది. ద సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ గూడా సిమిలర్ ఫార్మాట్ అప్లై అవుతుందనమాట. ఇక్కడైతే పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ గూడా చైల్డ్‌లో దగ్గర గూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దీన్నే మనము ఇన్‌హెరిటెన్స్ అని అంటాం. ఓకే. అండ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం తీసుకుంటే ఇఫ్ వన్ టాస్క్ ఈస్ పర్ఫార్మ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇట్ నోన్ యాస్ ఎ పాలిమార్ఫిజం. అంటే ఒక్క ఫార్మ్ ఏదైనా సరే ఎనీ టాస్క్ యాడింగ్ 2 నంబర్స్ ఉంది. దీన్ని డిఫరెంట్ వేస్‌లో అప్లై చేసామనుకో దాన్ని పాలిమార్ఫిజం. అంటే ఎనీథింగ్, ఎనీ టాస్క్ ఒక టాస్క్ తీసుకొని నువ్వు ఎన్ని సార్లయితే పర్ఫార్మ్ చేస్తావో దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఓహ్! క కన్వర్జేషన్ లైక్ కస్టమర్ అండ్ డిఫరెంట్ కస్టమర్స్ అండ్ డ్రాయింగ్ ద సంథింగ్ డిఫరెంట్ షేప్స్, రెక్టాంగిల్స్ అండ్ ఆల్. దాన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చనమాట. ఓకే. అండ్ మనకు అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ వచ్చేసరికి హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్, హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఫంక్షనాలిటీ. Showing functionality is known as a abstraction. ఏదైనా సరే మనకు ఒక ఇంటర్నల్‌గా ఏవైనా డీటెయిల్స్ ఉన్నాయి అంటే చాలా వరకు మనకు రిస్ట్రిక్షన్స్ డేటా అని ఉంటది. కొంతమందికి మాత్రమే ఇస్తుంటారు. అట్లాంటి డేటాని హైడ్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీ మాత్రం చూపించేదాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే. మనకు ఫోన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మనం ఫోన్ తీసుకుంటే uh, we don't know about the internal process how the call will goes. ఎక్కడికైనా గాని మనం ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్ తీసుకొని కాల్ నొక్కుతున్నాం. అటుపక్క వ్యక్తికి ఫోన్ ఎళ్తుంది. అతను మాట్లాడుతున్నాడు. బట్ ఇన్ మిడిల్‌లో ఇక్కడ నువ్వు మాట్లాడిండేది ఆ పక్క మాట్లాడి అంటే ఏ ఫోన్‌లో మాట్లాడింది, బి ఫోన్‌లో మాట్లాడింది ఇద్దరు గూడా వింటారు. ఓకే. ఈ ప్రాసెస్ ఉంది గదా! ఈ ప్రాసెస్ ఎలా వెళ్తుందనేది మనకు తెలీదు. బట్ స్టిల్ మనము ఒక ఫోన్‌ని అంటే మీరు చెప్పొచ్చు టవర్ ఉంటుంది. సిగ్నల్స్ ఎళ్తాయి. ఆ సిగ్నల్స్ ద్వారా రేయర్స్ ఒస్తాయి. ఆ రేయర్స్ ద్వారా ఫాలో అయ్యి అవి మనకు సౌండ్ రిఫ్లెక్షన్ ఒస్తుంది అని. అంటే మనకు మిల్లీ సెకండ్స్ టైం గూడా తేడా ఉండకోకున్నట్లు అంత ఫాస్ట్‌గా ఎలా వ్యూస్ ఎళ్తాయి? ఎందుకు వ్యూస్ ఎళ్ళగలుగుతాయి? వ్యూస్ ఎళ్తున్నప్పుడు మనకేమైనా కరెంట్ జనరేట్ అవుతుందా? ఇట్లాంటి క్వెషన్స్ గూడా ఒస్తాయి. రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు. ఓకే. బట్ ఆ ఫంక్షనాలిటీ అనేది మనకు ఎలా అది వితౌట్ ఎనీ ఇంపాక్ట్ మనకి ఎలా జనరేట్ అవుతుంది? ఎలా ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా మనం అక్కడ మాట్లాడగలమనే ఒక ఫంక్షనాలిటీ గురించి మనకు తెలీదు గదా! అది. బట్ మనకు ఇంటర్నల్ ఫంక్షనాలిటీ అనేది హైడ్ చేసుకుంటుంది. ఇంటర్నల్ ఫంక్షనాలిటీని జస్ట్ అదొక ఆహ్, నార్మల్ ఫంక్షనాలిటీ మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని గూడా అంటామనమాట. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఇదొక బైండింగ్ లేదంటే వ్రాపింగ్ అని గూడా అనొచ్చు. ఎందుకు బైండింగ్ అంటే బైండింగ్ ఆర్ వ్రాపింగ్. ఎందుకు ఈ బైండింగ్ అండ్ వ్రాపింగ్ ఫర్ సింగిల్ యూనిట్? ఏదైనా గావచ్చు. ఒక ఆహ్, ఒక్ మీకొక బైండ్ జేయొచ్చండి. ఒక సింగిల్ లైన్‌లో యాడ్ 2 నంబర్స్ అన్నప్పుడు మీరు జస్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆర్ బి వాల్యూ తీసుకొని ఆ ఏ యొక్క వాల్యూ తీసుకుంటారు. ఇదొక సింగిల్ లైన్. బట్ ఐ డోంట్ వాంట్ నేను దీంట్లోని ఇంకా అడిషనల్‌గా సమ్ యాడింగ్ యూజర్ అనుకోండి. ఇప్పుడు యాడింగ్ యూజర్‌కి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే. దీనికొక కోడ్, కోడ్ రాయాలి. ఇట్లాంటి సింగిల్ లైన్స్ రాసినప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు నేను యాడ్ యూజర్ అన్నప్పుడు నేను నంబర్ తీసుకోవాలి, స్ట్రింగ్ నేమ్ తీసుకోవాలి, అడ్రెస్ తీసుకోవాలి అండ్ అలాగే ఎంప్లాయీయా కాదా అనేది తీసుకోవాలి, బూలియన్ వాల్యూ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూ పోయినప్పుడు సింగిల్ లైన్‌లో తీసుకుంటూ ఎళ్తున్నప్పుడు ఎక్కడైనా యాక్సెస్ చేయాలంటే ప్రతి లైన్‌ని నేను యాక్సెస్ చేయాలి. అదొక డిఫికల్టీ కదా! అప్పుడు మనం ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనే ప్రాపర్టీ వచ్చినప్పుడు అది
మొత్తం ఆ ఫంక్షనాలిటీ అన్నిటిని వ్రాప్ చేసి ఒక చిన్న దాంట్లో పెట్టుకొని దాన్ని యాక్సెస్ చేయగలుగుతుంది. దాన్ని మనం ఎన్‌క్యాప్సులేషన్ అని గూడా అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మన మెడిసిన్. మన క్యాప్స్‌లో కొన్ని మెడిసిన్స్ వస్తాయి. అందులో చిన్న చిన్న గుళికలుంటాయి. ఆ క్యాప్‌ని ఓపెన్ చేశారంటే మనకు ఆటోమేటిక్‌గా అన్నీ తెలుస్తాయన్నమాట. ఓకే. లేకపోతే అది ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోయి కరిగిపోద్ది. ఓకే. అది సేమ్ లైక్ మనకు అలాంటిది ఈ ఎన్‌క్యాప్సులేషన్ అని గూడా అని జెప్పొచ్చు. ఓకే. కప్లింగ్ ఇవన్నీ గూడా నార్మల్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. జస్ట్ ఫర్ డిపెండింగ్ అనదర్ క్లాసెస్‌ని అట్లా ఉంటుంది. బట్ మనకంత అవసరం లేదు వాటి గురించి. ఓకే. వాటి యొక్క మెయిన్ ఉద్దేశ్యం మనకు అంత అవసరం ఎందుకంటే ఇంటర్వ్యూలో గూడా ఎవరు దాన్ల గురించి అడగరు. కాబట్టి మనకంత అవసరం లేదు. ఓకే. జస్ట్ నేమింగ్‌లు మాత్రం తెలుసుకొనండి సరిపోద్ది. ఓకే. ఒకవేళ డాక్యుమెంటేషన్ కావాలంటే మీరు ఈమెయిల్ చేయండి. లేదంటే మెసేజ్ పెట్టండి. నేను షేర్ చేస్తాను. ఓకే. ఇందులో మనకు అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే మనం అడ్వాంటేజెస్‌లో తీసుకుంటే, ఇది ఊప్స్ కాన్సెప్ట్ అనేది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుందనమాట. ఎందుకంటే, ఈ డెవలప్‌మెంట్ గాని, కోడ్ మెయింటెనెన్స్, రీయూజబిలిటీ ఇవన్నీ గూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. ఎక్కడ ఇష్యూ లేకోకోకుండా. ఓకే. బట్ అదే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లోకెళ్తే అది మెయింటెనెన్స్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ వే టు మెయింటెనెన్స్. ఓకే. మనకు ఊప్స్ ప్రొవైడింగ్ ఫర్ డేటా హైడింగ్ అండ్ మనకు ఊప్స్ కాన్సెప్ట్‌లో ఒక డేటా అనేది హైడింగ్‌లో గూడా చేసుకోవచ్చు. ఓకే. బట్ ప్రోగ్రామింగ్ దాంట్లో ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనము గ్లోబల్ డేటా కెన్ బి అసోసియేటెడ్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్సెస్ అనేది. ఓకే. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో సిమ్యులేటింగ్ ఫర్ రియల్ వరల్డ్ ఈవెంట్ మచ్ మోర్ ఎఫిషియంట్‌లీ. మన రియల్ వరల్డ్ యూజ్ చేసే రియల్ వరల్డ్స్‌లో ఏదైతే మనం యూజ్ చేసామో దాన్ని వాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. బట్ వేరాజ్ మనము దీంట్లోకెళ్ళామంటే కొంచెం ఆహ్, ప్రొసీజర్ దాంట్లో కొంచెం క్రిటికల్‌గా ఉంటుందనమాట. ఇది 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. అండ్ మన డిసడ్వాంటేజ్ అంత ఏముండవు. ఓకే. మిగతా దానిలతో కంపేర్ చేసుకుంటే. ఓకే. ఆహ్, నెక్స్ట్ వీడియో సెషన్‌లో మనము నేమింగ్ కన్వెన్షన్ అండ్ ఆహ్, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.